ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కొత్త దిశగా పురోగమిస్తోంది. రాజధాని నిర్మాణానికి భారీగా నిధులు అవసరం కాగా ప్రభుత్వం వాటిని సమీకరించేందుకు చర్యలు కొనసాగిస్తోంది. మొత్తంగా 64,000 కోట్లు అవసరమని అంచనా వేయగా ఇప్పటికే ప్రపంచ బ్యాంకు ద్వారా 15,000 కోట్లు రుణంగా పొందిన సంగతి తెలిసిందే. తాజాగా మరొక కీలక ముందడుగు పడింది. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హడ్కో అమరావతి అభివృద్ధికి 11,000 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగింది. పురపాలక శాఖ మంత్రి నారాయణ, మున్సిపల్ అధికారులు, హడ్కో ప్రతినిధుల మధ్య జరిగిన ఈ సమావేశంలో రుణ మంజూరుకు సంబంధించిన విధి విధానాలు ఖరారు చేశారు. హడ్కో దేశవ్యాప్తంగా పట్టణాభివృద్ధి రుణాలు అందజేసే సంస్థ. అమరావతి నిర్మాణాన్ని పరిగణలోకి తీసుకొని ఇప్పటికే హడ్కో పాలకవర్గం రుణ ప్రణాళికను ఆమోదం తెలిపింది. జనవరి 22న ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో ఈ నిధుల మంజూరుకు అనుమతి లభించగా తాజాగా అధికారిక ఒప్పందం కూడా కుదిరింది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో హడ్కో సీఎండీ సంజయ్ కుల్ శ్రేష్ఠ హాజరయ్యారు. అమరావతి నిర్మాణానికి కావలసిన రుణాన్ని విడతల వారీగా విడుదల చేయబోతున్నట్టు హడ్కో స్పష్టం చేశారు. ఇక ఈ నిధులు రాకతో రాజధాని పనులు మరింత వేగంగా ముందుకు సాగనున్నాయని అధికారులు భావిస్తున్నారు. అమరావతి నిర్మాణానికి నిధులు అందడం వల్ల పట్టణ అభివృద్ధి పనులు ఊపందుకోవచ్చు. ముఖ్యంగా కీలక ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. అమరావతి కలల నగరంగా రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తూ ఉండగా నిధుల లభ్యతతో పనులు వేగంగా పూర్తి చేయగలిగే అవకాశాలు పెరుగుతున్నాయి.